కర్ణాటకలో 17 ఏళ్ల బాలుడు నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన ఘటనలో కోర్టు తీవ్రంగా స్పందించింది. బాలుడికి ఆ వాహనం ఇచ్చిన దాని యజమానికి 1.41 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బాలల చేతికి వాహనాలు ఇవ్వొద్దనే హెచ్చరిక లాంటి ఈ తీర్పును కర్ణాటకలోని ఓ తాలూకా కోర్టు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే కొప్పల జిల్లా యలబుర్గలో 2021లో 17 ఏళ్ల బాలుడు ఆటో నడుపుతూ రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో జయనగరంకు చెందిన ఉద్యోగి రాజశేఖర్ అయ్యన్న గౌడ్తో పాటు మరికొందరు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ రాజశేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో ఆయన భార్య చెన్నమ్మ గంగావతి తాలూకా న్యాయ సేవా సమితిలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును జడ్జి రమేష్ ఎస్ గానికేరే వివరించారు. తాజాగా తీర్పును వెల్లడిస్తూ బాలుడికి ఆటో ఇచ్చిన యజమానికి 1,41,61,580 ఫైన్ విధించారు. బాలుడని తెలిసి అతని చేతికి ఆటో ఎలా ఇస్తారని వాహన యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిమానా మొత్తాన్ని మృతుడు రాజశేఖర్ కుటుంబంలోని ముగ్గురికి సమానంగా పంచాలని అధికారులను ఆదేశించారు.